త్రిభాషా వివాదం పార్లమెంటు నియోజకవర్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దక్షిణాదిలో బీజేపీ బలపడుతూ ఉంటే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అన్నారు. డీలిమిటేషన్ పేరుతో డీఎంకే దుష్ప్రచారం చేస్తోందన్నారు. 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ డీఎంకే పెద్ద పోరాటానికి పిలుపునిచ్చినటువంటి వేళ తెలంగాణ కాంగ్రెస్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా డీఎంకే బృందం కలిసిన నేపథ్యంలో దీని మీద స్పందించేందుకు బీజేపీ పార్లమెంటు బోర్డు మెంబరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మనతో ఉన్నారు. సార్, ఏంటి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా ఒక కుట్రను బీజేపీ చేస్తుంది అన్నటువంటి వాదనను ఇటు డీఎంకే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? దక్షిణాది పైన కేంద్రం కుట్రలు చేస్తుందనేది ఒక విష ప్రచారానికి ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. దానికి కాంగ్రెస్ జత కలిసి ఇవాళ వంత పాడుతూ ఉన్నారు. అసలు ఇవాళ కేంద్రం మీద బీజేపీ మీద కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, కేటీఆర్. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణలో వైరి పక్షాలుగా కొనసాగుతూ తెలంగాణలో అనూహ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉన్నది. ఇటీవల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా మట్టి కరిచిపోయినాయి. 3 సీట్లలో 2 మరి బీజేపీ విజయం సాధించింది. ఇది జీర్ణించుకోలేక సహించలేక ఈ 2 పార్టీలు డిఎంకేతో జత కలిపి ఏ రకంగా బీజేపీ మీద కుట్రలు చేస్తారు. ఇవాళ కేటీఆర్, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి, వాళ్ళు గ్యారంటీల మీద ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా వారు. ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, దానికి బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తాం. ముఖ్యంగా మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పిలిచి ఆయనకు కూడా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి క్యాబినెట్లో లేవనెత్తేలాగా వివరాలు అందజేస్తామంటూ సీఎం చెప్పారు. ఒకవేళ బీజేపీ అఖిలపక్ష సమావేశానికి వెళ్తుందా, వెళ్తే ఏం చెప్పబోతున్నారు? మీ సమావేశం అవసరం లేదు, మీ ఎజెండా కూడా అవసరం లేదు. పూర్తి భరోసా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇస్తూ ఉన్నది. ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు. ఇవాళ అమిత్ షా గారు కూడా స్వయంగా ప్రకటించారు. అసలు లేని అంశాన్ని మీద మీరు ఇవాళ అఖిలపక్షం అంటే నేను అడుగుతున్నా, ఇవాళ డిమాండ్ చేస్తున్న రేవంత్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14-15 నెలలు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు, హామీల మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి. ఎన్ని అమలు పరిచారో, ఏమైనా అమలు చేయలేదో అది తేలిపోతుంది. తమిళనాడులో త్రిభాషా విధానం మీద డిఎంకే పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఒక బొమ్మ మీద ఉన్నటువంటి తమిళ హిందీ పేరు తీసేసి ₹1 అని దాన్ని తమిళ్లో రాపించారు. ఏం చెప్తారు ఇలాంటి విషయాల మీద? నిజంగానే హిందీని రుద్దుతున్నారా బలవంతంగా? తమిళనాడులో చేస్తున్న పోరాటానికి ఏం చెప్తారు? ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్న డిఎంకేను నిజంగా ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఇవాళ ఏదైతే రూపీకి ఉన్నటువంటి ఆ యొక్క మరి అది బొమ్మ ఉందో దాన్ని తీసేసి తమిళ్లో పెడతా ఉంటే దాన్ని ఇవాళ కాంగ్రెస్ సమర్థిస్తుందా? రేవంత్ గారు స్పష్టం చేయాలి. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఇవాళ పునర్విభజన పేరు అఖిలపక్షం అంటున్నారే, అఖిలపక్షం చర్చించండి. ఇవాళ రూపాయి ఆ బొమ్మను తీసేసి తమిళ్లో పెడతా ఉండంటే ఎక్కడ దారితీస్తున్నారు మీరు? ఈ రకమైనటువంటి విభజన రాజకీయాలు పాల్పడేటువంటి డిఎంకి వత్తాసు పాల్పడుతున్నారంటే కాంగ్రెస్ దుస్థితి ఏ రకంగా ఉండదు. కాబట్టి ప్రజలు వాళ్ళ భాష పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం మీద రాజకీయాలు చేయాలంటే ప్రజలు సహించారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అది డెఫినెట్గా ఏదైతే దక్షిణాదిన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుందన్న దాని విషయంలో బీజేపీ సౌత్లో బాగా బలపడుతున్నది, తట్టుకోలేకే విష ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా త్రిభాషా విధానంలో కూడా ఎక్కడ హిందీని బలవంతంగా రుద్దడం లేదు. కావాలనే ప్రాంత భాషల పేరుతోటి ఇక్కడ రాజకీయాలు చేస్తే ప్రజలు డెఫినెట్గా తిరస్కరిస్తారంటూ కూడా బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెబుతున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.